ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 2, 2024 వరకు వార ఫలితాలు. మొదటిగా మేషరాశి. ప్రధానమైన గ్రహాలు బాగా అనుకూలంగా సంచారం చేస్తుండడం వల్ల వారమంతా చీకు చింత లేకుండా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అనవసరపు ఖర్చుల్ని అదుపులోకి పెడతారు. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. భరణి నక్షత్రం వారు 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. తదుపరి వృషభం. దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద, కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అదనపు ఖర్చుల్ని తప్పించుకోలేకపోవచ్చు. ప్రభుత్వం ద్వారా ఆశించిన లబ్ధి పొందే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. రోహిణి నక్షత్రం వారికి మనసులోని కోరిక నెరవేరుతుంది. తదుపరి మిథునం. లాభస్థానంలో గురువు, భాగ్యస్థానంలో బుధాదిత్య యోగం కారణంగా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సమీప బంధువుల ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకర వార్త వినాల్సి వస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 1-2 శుభవార్తలు వింటారు. ప్రేమికులు విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆర్ద్ర నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. తదుపరి కర్కాటకం. అష్టమ స్థానంలో శని, రవి, బుధుల సంచారం వల్ల ఇంటా బయట బాధ్యతలు, ఒత్తిడి ఉంటాయి. ప్రతి వారిలోనూ, ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను తలకెత్తుకొని బాగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలను సాధిస్తారు. సతీమణితో ఆలయాలను సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. పుష్యమి నక్షత్రం వారు శుభవార్తలు వింటారు. తదుపరి సింహరాశి. రాశ్యాధిపతి రవి సప్తమంలో శనితో కలిసి ఉండడం వల్ల వ్యయ ప్రయాసలు, ఒత్తిడి, తిప్పట వంటివి తప్పకపోవచ్చు. ఇరుగు పొరుగు వారితో కూడా ఇబ్బందులు ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నాలతో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెడతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పుబ్బా నక్షత్రం వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. 5, 6 స్థానాల్లో అనుకూల గ్రహాలు ఉన్నందువల్ల సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. కొత్త నిర్ణయాలు ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల నుంచి
ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యం మరింతగా పెరుగుతుంది. హస్త నక్షత్రం వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి. తదుపరి తులారాశి. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తుండడం వల్ల వారమంతా విజయ వార్తలతో సాగిపోతుంది. సుఖ సంతోషాలకు లోటుండదు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవడానికి అవకాశం ఉంది. స్నేహితుల సాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరగవచ్చు. ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. విశాఖ నక్షత్రం వారు శుభవార్తలు వింటారు. తదుపరి వృశ్చికం. రాష్ట్రాధిపతి కుజుడు ఈ వారమంతా ఉచ్చ స్థితిలో ఉండడం, చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల రోజులు హ్యాపీగా సాఫీగా గడిచిపోతాయి. అన్ని విధాలుగాను ప్రాధాన్యం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు చేరువవుతారు. వృత్తి వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు ముఖ్యమైన ప్రయత్నాలు తేలిగ్గా నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు తేలిగ్గా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనురాధ నక్షత్రం వారికి అనుకోకుండా ధన యోగం పడుతుంది. తదుపరి ధనుసు రాశి. గ్రహాల్లో ఎక్కువ భాగం అనుకూలంగా శుభప్రదంగా ఉండడం వల్ల వారమంతా విజయవంతంగా సాగిపోతుంది. పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీ నిర్ణయాలు ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. పూర్వాషాఢ వారు అనుకున్నవి అనుకున్నట్లు సాధిస్తారు. తదుపరి మకరం. ఏలినాటి శని ప్రభావం వల్ల మధ్య మధ్య చిన్న చితక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసాలు కూడా తప్పకపోవచ్చు. కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడికి లోటు ఉండదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మిత్రుల వల్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉత్తరాషాఢ వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కొందరు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. రోజువారీ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సామరస్యంగా సాగిపోతాయి. శతభిషం నక్షత్రం వారికి ధన లాభం కనిపిస్తోంది. తదుపరి మీనం. వ్యయ స్థానంలో శని రవి బుధుల యతి వల్ల ముఖ్యమైన పనులు బాగా ఆలస్యం అవ్వడం లేదా వాయిదా పడడం జరుగుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు దూర ప్రాంతాల నుంచి ఆఫర్లు అందుతాయి.
వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యి ఊరట లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను వేగంగా పూర్తి అవుతాయి. శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి. ఉత్తరాభాద్ర వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.